ఊజు దేశంలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరో యోబు గారు, బహునీతిమంతుడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? సవాలు విసిరాడు సాతానుతో. ఇతను ప్రార్థనాపరుడు, విశ్వాసపరుడు, నా మీద అపారమైన నమ్మకం, కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన, యథార్థమైన హృదయముతో చేస్తున్న ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఉదయాన్నే లెగ్గానే ప్రార్థన చేస్తాను, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేస్తాను, ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేస్తాను. ఎవరైనా నన్ను ప్రార్థన చేయమని అడిగిన వెంటనే వారితో మాట్లాడుతుండగానే ఆత్మను ప్రార్థన చేస్తాను. అలాగే మనము కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన బంధువులు కావచ్చు, అసలు మన బంధువులు కాకుండా అన్ని జనులే కావచ్చు, అందరి కోసం ప్రార్థన చేయమని బైబిల్. అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు, రాజుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి విజ్ఞాపనలు దేవునికి సమర్పించాలి.